కొత్తగూడెం జిల్లా భద్రాచలం భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న ఆర్టీఐ కమిషనర్. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పివి శ్రీనివాస్. ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూలమాల వేసి ఆలయంలోకి ఘన స్వాగతం పలికారు. సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తదుపరి లక్ష్మీ తాయారమ్మ దర్శనం చేసుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందించారు. తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్గా నియమితులైన తర్వాత భద్రాచలం వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ సమాచార చట్టం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని, దీనిని ఉపయోగించుకోవడం అందరి బాధ్యత అని తెలియజేశారు. ఓకే సార్. సమాచార చట్ట కమిషనర్గా నియమితులైన తర్వాత భద్రాద్రి దర్శించుకొని వారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. అయితే ఈ చట్టం అనేటువంటిది చాలా గొప్ప చట్టం. 2005లో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి చట్టం ప్రజలకి ఒక రకంగా వజ్రాయుధం లాంటిది. కాబట్టి ఈ చట్టం కొంత మిస్యూజ్ కూడా జరుగుతుందనేటువంటి తెలుస్తుంది. ఎందుకంటే సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది, అందరని నేను చెప్పను కానీ కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేటువంటిది, దుర్వినియోగం చేస్తున్నారు. దానివల్ల ప్రజల్లో ఈ చట్టం మీద గౌరవం తగ్గుతుంది అనేటువంటి భావన కూడా అక్కడో ఇక్కడో వినపడుతుంది. కాబట్టి అటువంటి వాటిని లేకుండా నిజంగా ప్రజలకి ఏ సమాచారం అవసరమో ఆ సమాచారాన్ని అందించడం, ఆ రకంగా ఈ చట్టానికి ఉన్నటువంటి గొప్పదానాన్ని వన్నెదేవటం కమిషనర్గా నా బాధ్యత. ఆ బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తానని ఈ స్వామి సాక్షిగా తెలియజేస్తున్నాను.